స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్. సో ప్రజెంట్ పుష్పరాజ్ మనకి అల్లు అర్జున్ గారు పుష్ప మూవీ ప్రమోషన్స్లో అయితే బిజీ అవుతున్నారు. నిన్న వచ్చిన ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మనకి నెగిటివిటీ కూడా ఉంది, ఎందుకంటే మనకి ఆల్రెడీ అంటే మూవీ పరంగా నెగిటివిటీ కాకపోయినా అల్లు అర్జున్ గారి మీద ఉన్న నెగిటివిటీ వల్ల కొన్ని కమెంట్స్ అయితే చూస్తున్నాం. బట్ మూవీ పరంగా అండ్ ట్రైలర్ పరంగా యాక్టింగ్ పరంగా చూసుకుంటున్న మాత్రం ఎక్కడా కూడా మనకి ఏం తక్కువగా అనిపించట్లేదు. అండ్ బీజిఎం కూడా అదిరిపోయే బీజిఎం అయితే ఉంది. అండ్ ట్రైలర్కి బీజిఎం అయితే దేవిశ్రీ ప్రసాద్ గారే ఇచ్చారు. సో మూవీకి అయితే మాత్రం తమన్ గారు ఇస్తున్నారు కదా. సో తమన్ గారు ఫస్ట్ హాఫ్కి ఇస్తుంటే సెకండ్ హాఫ్కి వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇస్తున్నారు. సో ఇదంతా ఓకే. సో దీని తర్వాత మనకి ఇంకేంటంటే నిన్న ఎన్బీకే గారు షో కూడా వచ్చింది. షోలో కూడా అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే, నేను ఎవ్రీ 2 ఇయర్స్కి కనీసం 3 మూవీస్ అయినా చేయాలనుకుంటున్నాను అని చెప్పి అయితే అన్నారు. సో ఇది చూస్తున్నట్లయితే ప్రజెంట్ అయితే ట్రోలింగ్ అయితే నడుస్తుంది దీని మీద. మేము నమ్మం దొర అనే ఒక కీవర్డ్ అయితే హ్యాష్ట్యాగ్లో మనకి చేస్తున్నారు. ఏంటంటే పుష్ప 1 తర్వాత పుష్ప 2 చేయడానికి కరెక్ట్గా 3 ఇయర్స్ అయితే తీసుకున్నారు అల్లు అర్జున్ గారు. ఒక సీక్వెల్ చేయడానికి 3 ఇయర్స్ టైం తీసుకున్న హీరో 2 ఇయర్స్కి 3 మూవీస్ ఎలా చేస్తాడు అని చెప్పి అయితే మనకి యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా దీనికి ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. సో ఏంటంటే పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ గారితో మూవీ ఉంటుంది. ఇది మనకి ఎన్బీకే షోలో కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇదేంటంటే మామూలుగా కాదు, దీనికి ఆల్మోస్ట్ 400 to 500 crores బడ్జెట్ అయితే పెడుతున్నారు. అండ్ ఇది చాలా హెవీగా, అంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో కొత్త ప్రపంచాన్ని సృష్టించి అండ్ కంప్లీట్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీలో తీస్తుంది. అంటే ఇంతవరకు త్రివిక్రమ్ గారు తీసిన మూవీస్లా కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీని తీయడానికి త్రివిక్రమ్ గారు అయితే రెడీ అయ్యారు. ఇది మనకి ఏప్రిల్లో అయితే మూవీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అక్కడే ఒక 4 months వేస్ట్ అయిపోయింది మనకి, ఎందుకంటే డిసెంబర్లో మూవీ రిలీజ్ అవుద్ది. ఆ మూవీ నుంచి నెక్స్ట్ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 4 months పడుతుంది. ఏప్రిల్ వరకు కూడా మూవీ స్టార్ట్ అవ్వట్లేదు. అండ్ ఈ మూవీ ఏప్రిల్లో స్టార్ట్ అయితే ఎప్పుడు కంప్లీట్ అవుద్దని చెప్పలేం, ఎందుకంటే దీనికి డెడ్ లైన్స్ అవి పెట్టుకోకూడదు. అండ్ మూవీ పర్ఫెక్ట్గా రావాలి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే అంత బడ్జెట్ పెడుతున్నారంటే ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ కొడితేనే తప్ప మనకి బ్రేక్ ఈవెన్ అయితే అవ్వదు. సో ఇవన్నీ చూస్తుంటే 2 yearsలో 3 మూవీస్ అనేవి ఎలా పాసిబుల్ అవుద్ది? అసలు పాసిబులే కాదు కదా. అండ్ దీని తర్వాత వచ్చే మూవీస్ కూడా మనకి చాలా జాగ్రత్త తీసుకుంటాను. పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ చేస్తున్నప్పుడు, అంతంత బడ్జెట్ చేస్తున్నప్పుడు ఏదో మనకి తీసేద్దాం అన్నట్లు తీసేస్తే అవ్వదు. సో 2 yearsలో 3 మూవీస్ అనేది చాలా ఇంపాసిబుల్. అలాంటప్పుడు మనం ప్రభాస్ గారు ఇప్పుడు ఏదైతే లైనప్ ఫాలో అవుతున్నారో అలా చేసుకోగలిగితే మనకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ గారు చూస్తున్నట్లయితే అట్ ఏ టైం 2-3 మూవీస్ని సెట్స్లో పెడుతున్నారు. అండ్ ఎక్కడా కూడా గ్యాప్ ఇవ్వట్లేదు, షూటింగ్స్కి వాటన్నింటికి ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు, తీసుకెళ్తున్నారు. కంప్లీట్గా మనకి మూవీస్ మీద ఉంటున్నారు. సో ఈ రకంగా చేస్తే మనకి ఏమైనా పాసిబిలిటీ ఉంటుంది. కానీ నార్మల్గా ఒక్క మూవీ మీద కూర్చొని మనం కంప్లీట్గా దానికే డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 yearsలో 2 yearsలో 3 మూవీస్ అనేవి పాసిబుల్ కాదు. సో ఇలా బన్నీ గారు చెప్పడం అనేది మనకి పాసిబుల్ కాదు అన్న పాయింట్లో మేము నమ్మం దొర అనే హ్యాష్ట్యాగ్ని అయితే మనకి ట్రెండింగ్ చేస్తున్నారు. సో చూసుకున్నట్లయితే మనకి నిన్నైతే ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో మూవీకి ప్రమోషన్ ఈవెంట్స్ కూడా చాలా హెవీగా ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 150 crores మనకి ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ పుష్ప మనకి నార్త్లో ఏ రేంజ్లో మనకి క్రేజ్ ఉన్నదనేది నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అయితే మనం చూసాం. ఎందుకంటే అసలు ఆ వచ్చిన జనాలు మనం ఏదో మనకి తెలుగు స్టేట్స్లో చేస్తే వచ్చినట్లు జనాలలాగే అక్కడ కూడా వచ్చారు. సో అది మామూలు విషయం కాదు. ఒక బీహార్లో పాట్నాలో జరిగిన ఒక ఈవెంట్లో ఇంతమంది జనాలు రాజకీయ సభలాగో లేకపోతే అలాంటి పరిస్థితుల్లో వచ్చినట్లుగా మనకి అసలు కంప్లీట్గా ఫ్లడ్ లాగే వచ్చారు జనాలైతే. సో ఇదైతే మనకి నార్మల్గా అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని. సో హెవీగా ఉంది. ఈ క్రేజ్ అనేది, పుష్ప క్రేజ్ అనేది ఎలా ఉందో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో నిజంగా పుష్ప మూవీ కానీ అవుట్పుట్ గట్టిగా ఇస్తే 2000 crores అనేది కూడా చాలా చిన్న నెంబర్ అయిపోతుంది. సో చూద్దాం. మనకి ఫర్దర్గా కూడా చాలా ప్రమోషనల్ ఈవెంట్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్లో కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ మూవీ కూడా December 5th రిలీజ్ అవుతుంది. సో ఎంతమంది ఏంటంటే అనుకుంటున్నారు, కమెంట్ అయితే చేయండి. సో దీని మీద మీ అభిప్రాయాలు కూడా చెప్పండి.